హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు మీరు చూడబోతున్న రెసిపీ కొబ్బరి లౌజ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన వినాయక చవితి మహోత్సవాలు జరుగుతున్నాయి కదండి. నిమజ్జనం కంపల్సరిగా ప్రతి ఇంట్లో కొబ్బరి చిప్పలు విరివిగా ఉంటాయండి. కొబ్బరికాయలు కొట్టి ఉంటాయి కాబట్టి కంపల్సరిగా అందరి ఇళ్ళల్లో కొబ్బరి చిప్పలు ఉంటాయి. వాటిని మనం వేస్ట్ చేయకుండా ఎండబెట్టడం, అవి బూజు పట్టడం, మళ్ళీ తీసి పక్కన పడేయటం ఇలా చేయకుండా మనం ఈ కొబ్బరితో స్వీట్ చేసుకోవచ్చండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, నేనైతే ఒక 2 కొబ్బరి చిప్పల్ని తీసుకుంటున్నానండి. వీటిని మనం సన్నగా కట్ చేసుకుంటూ తీసుకుంటున్నాను. చూడండి, బయట స్వీట్ షాపుల్లో దొరికే అంత టేస్టీగా మనం కూడా కొబ్బరి లౌజ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. వేస్ట్గా పడేయాల్సిన అవసరమే లేదు, అది చాలా రుచిగా ఉంటుందండి. చూడండి, కొబ్బరి అంతా ఇలా మొత్తంగా కట్ చేసి తీసుకోవాలి. చూడండి, నా 2 చిప్పలు మొత్తం క్లీన్గా తీసేసుకున్నానండి. వీటిలో ఎక్కడైనా లావుగా ఉంటాయి, అవన్నీ నేను సన్నగా కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టేసుకొని వీటిని దోరగా వేపుకుంటున్నానండి. మనం ఇలా దోరగా వేపుకోవడం వల్ల ఈ కొబ్బరి ముక్కల్లో ఉండే పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది. ఆ స్మెల్ ఇంకా బాగా ఉంటుందండి. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో నేను 1.5 కప్ షుగర్ తీసుకుంటున్నానండి. దానికి 1.5 కప్ వాటర్ తీసుకొని పంచదార అంతా బాగా కరిగేదాకా మెల్ట్ చేసుకోవాలి. చూడండి, పంచదార అంతా బాగా కరగాలండి. ఇది ఇప్పుడు మనకి కొంచెం తీగ పాగం వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. ఈలోపు మనం ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి పక్కన పెట్టేసుకుందాం. కొంచెం తీగపాగా రాబోతుంది అనే టైంలో మనం మిక్సీ పట్టేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇది దగ్గర పడేంత వరకు బాగా మనం కలుపుతూనే ఉండాలి. చూడండి, కలర్ బాగా చేంజ్ అవుతుంది కదా. ఇంకా ఇది మనకి దగ్గర పడే కొద్దీ ఇంకా కలర్ చేంజ్ అవుతూనే ఉంటుందండి. ఎప్పుడైతే మనకు ఆ కలర్ చేంజ్ అవుతుందో ఆ ఫ్లేవర్ కూడా మనకి తెలిసిపోతుందన్నమాట. జస్ట్ మనం ఇలా ఒకసారి చేత్తో పట్టుకొని ఉండలా అయిందా, పాకం వచ్చేసినట్టేనండి. అలా కాలేదనుకోండి, మనం ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇదంతా బాగా ఈ ప్రాసెస్ బాగా దగ్గర పడాలండి. చూడండి, మరొకసారి చెక్ చేద్దాం. ఇంకొంచెం సేపు ఉడకనిద్దామండి. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇందాక మనం నెయ్యి రాసి పెట్టాం కదా ప్లేట్లోకి, దాంట్లో తీసేసుకుందాం. తీసుకొని ఇలా చక్కగా ప్లేట్ మొత్తం ఈక్వల్గా ఉండేటట్టు సమంగా పరుచుకోవాలి. ఇప్పుడు దీనిపై నేను బాదం పప్పు ముక్కల్ని వేసుకుంటున్నానండి. దీన్ని ఒక 1/2 అవర్ చల్లారిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, మన కొబ్బరి లౌజ్ రెడీ అయిపోయిందండి. ఇలా మనం పీసెస్గా కట్ చేసుకొని ఇలా ఒక 10 డేస్ 20 డేస్ అయినా కానీ స్టోర్ చేసుకోవచ్చండి. ఈ స్వీట్ని చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చిందా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.